డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్స్లో పడ్డాలు అలాంటిదే ఈ పర్సంటేజ్ సిస్టమ్ సార్. బేసికలీ ఇఫ్ యూ స్టార్ట్ అనౌన్సింగ్ పర్సంటేజ్ సిస్టమ్, ద మిడిల్ మెన్ విల్ స్టార్ట్ మూవింగ్ అవే. ఎందుకంటే ఆ థియేటర్ ఓనర్కి తెలిసిపోయింది, ఓకే ఇంత వస్తుంది, 55% వస్తుంది అంటే 55 అంటే సార్. ఇంకొకటి కొంచెం మీడియాలో రాంగ్ కవరేజ్ కూడా అయింది. మాకు థియేటర్ వాళ్ళకి 60% కావాలంట అనేది క్వశ్చన్ మార్క్ పెట్టి మా మీద తప్పుడు వ్యవహారం నడుస్తుంది. కాదు అది, వీఆర్ రివర్స్. when we say 55%, it is the other way, 45% to the exhibitor. So when we say 60%, 40 remaining is 60 is to the producer, 40 is to us. రెండో వారం కలెక్షన్ తగ్గుతుంది కాబట్టి ఆ థియేటర్ నడపడం కష్టమవుతుంది కాబట్టి ఒక 10 మాదికి వస్తుంది. అంటే వీ బికమ్ 50 అండ్ దే బికమ్ 50. మూడో వారం వీ బికమ్ 60 అండ్ దే బికమ్ 40. అది ఆల్రెడీ చలామణిలో ఉన్న ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్. దాని మీద మల్టీప్లెక్స్ ఇచ్చేదే ఒక 5-10% ఎక్సలెంట్, వీఆర్ రెడీ టు గివ్. అండ్ విత్ పెద్ది వి సల్యూట్ పెద్ది లాంటి మూవీస్ 5-10% వి రెడీ టు గివ్. బట్ ఈ స్ట్రక్చర్ రావాలి, ఈ స్ట్రక్చర్లో పడేయండి మమ్మల్ని, ఈ రైలు పట్టాల మీద పడేయండి, అట్లా వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ సార్. ఆంధ్ర అండ్ తెలంగాణ వాజ్ నోన్ ఫర్ బెస్ట్ థియేటర్స్ ఇన్ ద కంట్రీ. ఎక్కడి నుంచి ఏడికి వస్తున్నామో చూడండి. సో నాకు అనిపిస్తుంది న్యూ జనరేషన్ టీమ్ ఈజ్ అనేబుల్ టు రికగ్నైజ్ దట్ అనేసి అనిపిస్తుంది. న్యూ జనరేషన్ టీమ్ అంటే ఎవరి మీద అపవాదు కాదండి, బట్ న్యూ జనరేషన్ జెన్ జీ ఆ థియేటర్ సిస్టమ్ సస్టైన్ అవ్వాలంటే ఇలా అయితేనే అవుతుంది అనేది మిస్సింగ్ అనిపిస్తుంది. బేసికలీ నాకు మ్యాక్సిమం ఎంత రాబట్టుకోవాలి అంతే నేను తీసేసుకుంటాను, మిగతా వాళ్ళు ఏమన్నా కానీ అనేసి కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాము అనేది మా బాధ సార్. సారీ సార్. సునీల్ నారాయణ గారిది, శిరీష్ గారిది ఉంది. అయితే మా తోటి ఎగ్జిబిటర్స్ ఇక్కడ కనబడుతున్నారు కదా 40 మంది, ఇంకొక 100 మంది ఉన్నారు సార్ అక్కడ, అండ్ రాలేని వాళ్ళు కూడా. మా వాయిస్ కూడా వినబడాలనేసి. ఎందుకంటే లాస్ట్ టైం ఒక అపవాదం ఏమొస్తుందంటే వీళ్ళు సార్ అడిగినట్టు వాళ్ళ సినిమా అప్పుడు చెయ్యరు, వీళ్ళ సినిమా అప్పుడు చేస్తారు, ఇదన్నీ ఇద్దరు ఎమ్మెల్యేల గొడవలో ప్రజలు చచ్చిపోతున్నాం సార్ మేము. ఆ ఇద్దరు ఎమ్మెల్యేస్ టైప్లో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దాట్. అదొక టైం వెళ్ళిపోతుంది. బట్ వాట్ అబౌట్ అస్ ఎగ్జిబిటర్స్, వీఆర్ ప్లీడింగ్. సో హైలైట్గా ఏమొస్తున్నాయి, మీడియా సెన్సేషనలైజ్ చేస్తుంది కదండి అన్నీ, అది వెళ్తుంది. కానీ మా బాధ కూడా చెప్పండి దయచేసి. సో వీఆర్ రెడీ. విపిఎఫ్ ఛార్జెస్ సార్, సార్ విపిఎఫ్ ఛార్జెస్ అవునండి. క్యాన్సర్ 4th స్టేజ్కి వచ్చింది సార్. ఇప్పుడు అవసరం మాకు. ఇన్ని రోజులు నడిచిపోయింది ఈ స్టేజ్. మీరు ఇందాక కూడా అడిగారు, కాకపోతే అప్పుడు అడగండి ఇప్పుడు కూడా అడగొద్దు అని అయితే మీరు అనలేరుగా. ఇప్పుడు అడుగుతున్నాం సార్. ఇప్పుడు తీవ్రత పెరిగింది కాబట్టి అడుగుతున్నాం. విరమల ప్రయాణం కదా, పర్సంటేజ్ సిస్టమ్ రాకముందు మాకు సినిమా ఇస్తే 10 వారాలు నడిచేది సార్. ఫస్ట్ వీక్ మేము వాళ్ళకి రెంట్ ఇచ్చినా కూడా వాళ్ళకి 9 లక్షలు వచ్చి మాకు 1 లక్ష వచ్చినా ఇబ్బంది అనిపించేది కాదు. 10వ వారంలో 1 లక్ష కలెక్షన్ వచ్చినా కూడా మా 1 లక్ష మాకు ఇచ్చేవాళ్ళు. ఈ 10 వారాలకు 10 లక్షలు మాకు వచ్చేది. అప్పుడు మాకు ఇబ్బంది ఉండేది కాదు. అందు గురించే ఆ రెంటల్ సిస్టమ్ అనేది ఉన్నది. ఇప్పుడు ఆ సస్టైన్ అవ్వట్లేదు సినిమాలు. సస్టైన్ కాక 1 వీక్ రెంట్ వస్తుంది కలెక్షన్, సెకండ్ వీక్ మొత్తానికి పడిపోతుంది. వచ్చినప్పుడు మీరు తీసుకొని రానప్పుడు మీరు మాకు పర్సంటేజ్ తీసుకుంటున్నారు. మీరు ఆల్రెడీ చిన్న సినిమాలకు పర్సంటేజ్ అడుగుతున్నారు, పర్సంటేజ్ ఇస్తున్నాం. వాటికి మేము రెంట్ డిమాండ్ చేయట్లేదు. మీరు రెంట్ ఆర్ పర్సంటేజ్ అనే కండిషన్ పెట్టేసి వచ్చినప్పుడు మీరు తీసుకుంటారు, రానప్పుడు మమ్మల్ని భరించమంటున్నారు. ఇది ఎంత మటుకు నిజం? తర్వాత విపిఎఫ్ సిస్టమ్ అన్నారు, ఆ ఛార్జెస్ మీరు కట్టుకుంటారని అడుగుతున్నారు. మెయింటెనెన్స్ ఛార్జెస్ మీకు రావట్లేదు అంటున్నారు, మీ క్యాంటీన్ రావట్లేదు అంటున్నారు, మీకు పార్కింగ్ రావట్లేదు అని. ఇవన్నీ మల్టీప్లెక్స్లో కూడా ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంది మాకెందుకు ఇబ్బంది? మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మీరు వాళ్ళకి ఇవ్వట్లేదా? వాళ్ళకి ఇవ్వకండి, మాకు ఇవ్వకండి. ఇప్పుడు గ్రేడింగ్ అన్నారు సార్. సుదర్శన్లో ₹1 కోటి వస్తుంది సార్ ఫస్ట్ వీక్ షేరు కలెక్షన్. ఆయన 40% వేసుకున్న 40 lakhs షేర్ ఇస్తాడు ఆయన. మా దగ్గర అనుకోండి అమృత థియేటర్, నా దగ్గర 20 లక్షలే వస్తుంది. 20 లక్షలలో నాకు 2 లక్షలు ఇచ్చేసి వాళ్ళు 18 లక్షలు తీసుకుంటారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేడింగ్. ఇక మళ్ళీ గ్రేడింగ్ అనేది ఎందుకు? చిన్న సినిమాకి ఆల్రెడీ 50% ఇస్తున్నాం సార్. అది 10,000 రానివ్వండి, 5,000 మేము తీసుకుని 5,000 మీకు ఇస్తున్నాం.
20% వర్కౌట్ కాదండి చిన్న సినిమాలకు. పెద్ద పర్సెంట్ 20 అంటే కూర్చొని మాట్లాడాలి అందరూ, డిపెండ్ అపాన్ డిఫరెంట్ థియేటర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం,